వివిధ జిల్లాల్లో జరిగే వార్తా కథనాల సమాహారం జిల్లా రిపోర్టుకు స్వాగతం. ఇవాల్టి రిపోర్టులో ఆదిలాబాద్, నిజామాబాద్, విజయనగరం జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే ప్రత్యేక కథనాలను చూద్దాం. ముందుగా ఆదిలాబాద్ తో ఇవాల్టి రిపోర్టును ప్రారంభిద్దాం. ఆ గ్రామం నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా గుర్రాలు, ఎడ్ల బండ్లు తప్ప మరే సాధనాలు లేవు. అర్ధరాత్రి ప్రాణాల మీదకొచ్చిన ఆ భగవంతుడి మీద భారం వేసి తెల్లవార్లు కాలక్షేపం చేయవలసిందే తప్ప మరో గత్యంతరం లేదు. అడవి లాంటి గ్రామాల్లో అభివృద్ధికి దూరంగా గిరిపుత్రులు అనుభవిస్తున్న కష్టాలపై మా మంచిర్యాల ప్రతినిధి రమణ అందిస్తున్న ప్రత్యేక కథనం. స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రపంచాన భారత్ ఓ అద్భుతమైన శక్తిగా ఎదుగుతున్న ఆ గిరిపుత్రుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ కనీసమైన సౌకర్యాలకు నోచుకోక దుర్భరమైన జీవితాన్ని వారు గడుపుతున్నారు. ఎర్ర బస్సు అంటే ఎలా ఉంటుందో తెలియని ఆ గిరిపుత్రులు గుర్రాలనే తమ ప్రయాణ సాధనగా చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆధునికత పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో కూడా గుర్రాలపై ప్రయాణమా అని ఆశ్చర్యపోతున్నారు కదూ. కానీ వీరికి ఈ అశ్వాలు తప్ప రాకపోకలకు మరో గత్యంతరం లేదు. కొన్నేళ్లుగా ఈ గుర్రాల మీదే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలంలోని మంగి గ్రామం. ఈ మంగి గ్రామ పంచాయతీ పరిధిలో 22 గ్రామాలున్నాయి. వీరికి బయట ప్రపంచంతో సంబంధాలు అంతంత మాత్రమే. స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లు గడిచినా తరాలు మారుతున్నా వీరి జీవన స్థితిగతుల్లో ఏమాత్రం మార్పు లేదు. కొండ కోనలు దాటుకుంటూ చెట్లు, పుట్టలను, ప్రమాదకర జంతువులను తప్పించుకుంటూ కిలోమీటర్ల కొద్దీ గుర్రాల మీదే ప్రయాణం చేయాల్సిన దుస్థితి. అక్కడ రోడ్ లేదు, ఏమి లేదు, అంత అడవి. ఎట్టుపోయినా ఏమన్నా బేమరి వచ్చిందంటే తిరిగికి పోవాలంటే నడిసే పోవాలి. ఇక్కడ తాళపేట రావాలంటే నడిసే రావాలి. ఎవరే పట్టించుకోలేరు. గిరిజన ప్రాంతం మొత్తం వెనుకబడింది. ఇక్కడ నుంచైనా ఎవరన్నా పట్టించుకొని కొంచెం రోడ్ చేస్తే మాకు బాగుంటుంది. ఆదిలాబాద్ జిల్లా మంగి గ్రామ పరిధిలోని పటేలుగూడ, శ్రీరాంపూర్, తాళ్లపేట, గుట్టగూడ ఇలా అనేక గిరిజన గూడాలకు రోడ్డు సౌకర్యం లేదు. అసలు ఎర్రబస్సు ఎలా ఉంటుందో కూడా వీరికి తెలియదు. ఈ మంగి ప్రాంతీయులు ప్రతి బుధవారం దండేపల్లి మండలం తాళ్లపేటలో జరిగే సంతలో తమకు కావలసిన వస్తువులు కొనుక్కొని తమ వస్తువులను అమ్ముకుని వెళ్తుంటారు. అయితే కొండ కోనల మీద నుంచి మూటలతో కిందకు దిగాల్సి రావటం, కనీసం రోడ్డు కూడా సరిగా లేకపోవడంతో వీరు నానా కష్టాలు పడుతున్నారు. అత్యవసర పనులైతే ఎడ్లబండి గాని గుర్రాల మీద గాని వెళ్తుంటామని, ఎన్నో ఏళ్లుగా ఇలాగే అవస్థలు పడుతున్నా తమను పట్టించుకునేవారే కరువయ్యారని మంగి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగి గ్రామం నుంచి ఇక్కడికి తాళపేట గ్రామంకి రావాలంటే 10-15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వాళ్ళు నిత్యావసర వస్తువుల కొరకు వస్తారు. వాళ్ళు ఇదిగా నడిచి మోసుకొని పోతారు. వాళ్ళకు రోడ్ అంటే లేదు, కాలి నడక మీద వస్తారు. ఈ సామాన్ మొత్తం మోసుకపోవాలంటే బాగా కష్టం అని గుర్రాల మీద తీసుకొని గుర్రాల మీద పోసుకొని ఒక వారం సామాన్ అంతా మోసుకొని గుర్రాల మీద పెట్టుకొని వెళ్ళిపోతారు. ఏదో నెలకు ఒకసారి వస్తుంది పోతుంది. అది దేనికి కలుతలేదు. మా నొప్పులు అంటే అట్లనే ఉంటాయి, మా రోగాలు అట్లనే ఉంటాయి. సరిగ్గా బస్సు వస్తలేదు, రోడ్డు మంచిగా లేదు. మా ఇట్లా అడవిలో కొండలు తీరుగా ఉన్నాం మేము. ఇక గూడెల్లోని మహిళలు ప్రసవ సమయాల్లో పడే ఇబ్బందులు అన్నీ కావు. రాత్రి సమయాల్లో అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లేందుకు ఒక్క ఆటో కూడా అందుబాటులో ఉండదు. అలా సకాలంలో వైద్య చికిత్సలు అందక ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని గ్రామస్తులు చెప్తున్నారు. దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందంటూ ప్రగల్భాలు పలికే నేతలెవరికీ తమ వ్యతలు పట్టవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ గిరిపుత్రులు. ప్రతి ఏటా కోట్లాది రూపాయల నిధులు విడుదలవుతున్నా గిరిజన గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నదంటూ గిరిపుత్రులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరచి తమకు కనీస సౌకర్యాలు కల్పించాలంటూ ఈ అడవి బిడ్డలు కోరుతున్నారు. ఓవైపు మానవుడు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఇతర గ్రహాలపై మకం పెట్టాలని ఉవ్విల్లుడుతుంటే, బిగ్ బ్యాంగ్లని ప్రయోగాలతో సృష్టి రహస్యాలను చేయించాలని ప్రయత్నిస్తుంటే, ఈ గిరిపుత్రులు మాత్రం రోజుకి అభివృద్ధిలో వెనక్కి నెట్టివేయబడుతూనే ఉన్నారు. గిరిపుత్రుల అభివృద్ధి కోసం ఎన్నో చేస్తున్నామని ప్రగల్భాలు చెప్పుకునే ఈ ప్రభుత్వాలు కనీసం ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ఈ గిరిపుత్రులను హక్కువ చేర్చుకుని వీరికి అభివృద్ధి ఫలాలను అందించి వీరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి.
నిజామాబాద్ జిల్లాలో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారుతోంది. లాభాల కాసపడి కొంతమంది కాంట్రాక్టర్లు కక్కుర్తిగా